భారతదేశానికి జీవనాడిగా పిలిచే భారత రైల్వేలలో ప్రతిరోజు లక్షలాది మంది ప్రయాణిస్తారు. మీరు కూడా రైళ్లలో ప్రయాణించే ఉంటారు. కొన్ని ట్రైన్స్కు వేరు పేర్లు ఉండడం అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. ఈ రైళ్లకు ఆ పేర్లు ఎలా పెట్టారో మీకు తెలుసా? ఏదైనా ఒక రైలు అది ప్రారంభమయ్యే లేదా ముగిసే స్టేషన్ ఆధారంగా పేరు పెడతారు. ఉదాహరణకు కోటా పాట్నా, చెన్నై జైపూర్ ఎక్స్ప్రెస్ మొదలైనవి. అంతేకాకుండా రైల్వే లైన్లోని ఏదైనా స్టేషన్ చాలా ప్రత్యేకమైనది లేదా మతపరమైన ప్రదేశం అయితే ఆ రైలుకు దాని పేర్లను పెడతారు. అలాగే వైశాలి సూపర్ఫాస్ట్ ఎక్స్ప్రెస్కు బీహార్లోని వైశాలి దగ్గర ఉన్న బౌద్ధ పవిత్ర స్థలం పేరు పెట్టారు. ఇది కాకుండా కొన్ని ట్రైన్స్కి వారసత్వం, సంస్కృతి, కవితలు, పుస్తకాలు, నవలల పేర్లు కూడా పెడతారు. రాజధాని ఎక్స్ప్రెస్ ఇది ఢిల్లీ, ఇతర రాష్ట్ర రాజధానుల మధ్య నడుస్తుంది. అందుకే ఈ ట్రైన్ను రాజధాని ఎక్స్ప్రెస్ అని పిలుస్తారు. రాజధాని ఎక్స్ప్రెస్ గరిష్టంగా గంటకు 140 కిలోమీటర్ల వేగంతో నడుస్తుంది. ఇది భారతదేశంలోని అత్యున్నత స్థాయి రైళ్లలో ఒకటిగా పరిగణిస్తారు. శతాబ్ది ఎక్స్ప్రెస్ భారతదేశ తొలి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ 100వ జయంతి సందర్భంగా ఈ ట్రైన్ని ప్రారంభించారు. అందుకే ఈ ట్రైన్కి శతాబ్ది ఎక్స్ప్రెస్ అని పేరు పెట్టారు. ఈ రైలు 400 నుండి 800 కిలోమీటర్ల పరిధిలో నడుస్తుంది. దురంతో ఎక్స్ప్రెస్ బెంగాలీలోని దురంతోను అన్స్టాపబుల్ అంటారు. ఈ కారణంగా ఈ ట్రైన్కి దురంతో ఎక్స్ప్రెస్ అని పేరు పెట్టారు. దురంతో ఎక్స్ప్రెస్ దాని ప్రయాణంలో కొన్ని స్టేషన్లలో మాత్రమే ఆగుతుంది. అలాగే రైళ్లకు పవిత్ర స్థలాల పేర్లే కాకుండా నవలల పేర్లు కూడా పెడతారు. ఉదాహరణకు గోడాన్ ఎక్స్ప్రెస్ ఈ రైలుకు ప్రసిద్ధ హిందీ నవల గోడాన్ పేరు పెట్టారు. ఈ రైలు ముంబై, గోరఖ్పూర్ మధ్య నడుస్తుంది. ఇది 34 గంటల్లో మొత్తం 1729 కిలోమీటర్ల ప్రయాణాన్ని కవర్ చేస్తుంది. అంతేకాకుండా ఈ రైలు 22 స్టేషన్లలో ఆగుతుంది. ఒక నవల పేరు మీద పెట్టబడిన మరో రైలు అరణ్యక్ ఎక్స్ప్రెస్. ఈ రైలుకు ప్రసిద్ధి బెంగాలీ నవల అరణ్యక్ పేరు పెట్టారు. ఇది పశ్చిమ బెంగాల్లోని షాలిమర్, బోజూదిహ్ జంక్షన్ మధ్య నడుస్తుంది. ఇది 4.5 గంటల్లో 281 కిలోమీటర్ల దూరాన్ని కవర్ చేస్తుంది. మన ప్రధాని ప్రారంభించిన పంబన్ వంతెన ప్రత్యేకత ఏంటో మీకు తెలుసా? భారతదేశంలోనే మొట్టమొదటి నిలువు లిఫ్ట్ రైల్వే సముద్ర వంతెన ఇది. 105 సంవత్సరాల పురాతన వంతెన స్థానంలో దీనిని నిర్మించారు. తమిళనాడులోని రామనాథపురం జిల్లాలో 535 కోట్లు ఖర్చు పెట్టి దీనిని నిర్మించారు. 2.08 కిలోమీటర్ల పొడవు ఉండే ఈ వంతెన కింద ఓడల రాకపోకలకు వీలుగా కీలకమైన వర్టికల్ లిఫ్ట్ ఉంది. 72.5 మీటర్ల వంతెన భాగం 660 టన్నుల బరువుతో నిర్మించారు. ఈ భాగాన్ని కేవలం 5.20 నిమిషాల్లో పూర్తి స్థాయిలోని పైకి లేపవచ్చు. వంతెన కింద నుంచి 22 మీటర్లు ఎత్తైన ఓడలు కూడా వెళ్ళగలవు. అయితే ఇందులోని వర్టికల్ బ్రిడ్జ్ సాంకేతికతను స్పెయిన్ నుంచి తీసుకురాగా మిగిలినవి దేశీయంగా సిద్ధం చేశారు. ఇలాంటి ఇన్ఫర్మేటివ్ అండ్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.